ప్రభునందు ప్రియమైన శ్రోతలకు వందనములు. ఈ పోడ్కాస్ట్ కార్యక్రమంనకు స్వాగతం. మీ అందరి కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాం. విని దైవాశీస్సులు పొందుకోగలరు. ఈరోజు మనం బైబిల్లో గొప్ప విశ్వాసుల్లో ఒక వ్యక్తి అయిన శతాధిపతి విశ్వాసం గురించి తెలుసుకోబోతున్నాం. మత్తయి 8వ అధ్యాయము 5-10 ఇలా రాయబడి ఉంది. ఆయన కపెర్నహూములో ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఆయన ఎద్దుకు వచ్చి, ప్రభువా, నా దాసుడు పక్షవాయువుతో మిగులు బాధపడుచు ఇంటిలో పడి ఉన్నాడని చెప్పి ఆయన వేడుకొనెను. యేసు, నేను వచ్చి వాని స్వస్థపరిచెదనని అతనితో చెప్పగా, ఆ శతాధిపతి, ప్రభువా, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను. ఈరోజు మనం బైబిల్లో గొప్ప విశ్వాసుల్లో ఒక వ్యక్తి అయిన శతాధిపతి విశ్వాసం గురించి తెలుసుకోబోతున్నాం. మత్తయి 8వ అధ్యాయము 5-10 ఇలా రాయబడి ఉంది. ఆయన కపెర్నహూములో ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఆయన వద్దకు వచ్చి, ప్రభువా, నా దాసుడు పక్షవాయువుతో మిగులు బాధపడుచు ఇంటిలో పడి ఉన్నాడని చెప్పి ఆయన వేడుకొనెను. యేసు, నేను వచ్చి వాని స్వస్థపరిచెదనని అతనితో చెప్పగా, ఆ శతాధిపతి, ప్రభువా, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను. నీవు మాట మాత్రము సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. నేను కూడా అధికారములకు లోబడిన వాడను. నా చేతి క్రింద సైనికులున్నారు. నేను ఒకరిని పొమ్మంటే పోను, రమ్మంటే వచ్చును అని అతను చెప్తూ ఉన్నాడు. నా దాసుని ఈ పని చేయుట కంటే చేయమంటే చేయును అని ఉత్తరం ఇచ్చెను. యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి వెంట వచ్చుచున్న వారిని చూచి, ఇశ్రాయేల్లో ఎవనికైనాను నేను ఇంత విశ్వాసం ఉన్నట్టు చూడలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానెను. శతాధిపతి విశ్వాసం చూడండి, వినయపూర్వకమైన విశ్వాసము. అతడు వినయంతో అడుగుచున్నాడు యేసు ప్రభువాన్ని. అతడు అంటున్నాడు, ప్రభువా, నా ఇంటిలోనికి రావడానికి కూడా నేను అర్హుడను కాను అని చెప్పేసి. ఎంత గొప్ప వినయం కదా! అసలు ఎంత విధేయత ఇతని కలిగి ఉన్నాడో చూడండి. ఎప్పుడు గర్వంతో కాకోకుండా వినయంతో ఉండాలి. అలాగే వాక్యంపై విశ్వాసం ఉంచాడు. శతాధిపతి అంటున్నాడు, నీవు ఒక్క మాట చెప్పుము, జస్ట్ మాట మాత్రం సెలవిమ్ము చాలు అన్నాడు. యేసు మాట మీద అంత నమ్మకం ఉంచాడు అతను. యేసు జస్ట్ ఒక్క మాట చెప్తే చాలు అతని వ్యాధి అంతా నయం అవుతుందని అతను నమ్మాడు. కీర్తన 107వ అధ్యాయం 20 ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసిన అని ఉంది. చూడండి, శతాధిపతి ఎలాగైతే మాట మీద నమ్మకం ఉంచాడో నీవు కూడా దేవుని నోటి మాట మీద నమ్మకం ఉంచాలి. శతాధిపతి ఒక అధికారి అయినప్పటికీ, ఆయన క్రింద అనేక మంది పనిచేస్తున్న వారు ఉన్నప్పటికీ కూడా యేసు దగ్గరికి వినయంతో వచ్చాడు. దేవా, నేను పాత్రుడను కాను అంటున్నాడు. గమనించండి, ఈ శతాధిపతి యొక్క విశ్వాసము యేసునే ఆశ్చర్యపరిచింది. బైబిల్లో చాలా మంది యేసును ఆశ్చర్యపరిచారు, కానీ అవిశ్వాసంతో కొంతమంది ఉన్నారు. కానీ శతాధిపతి మాత్రము తన విశ్వాసంతో యేసుని ఆశ్చర్యపరిచాడు. మన విశ్వాసం కూడా, నీ విశ్వాసం ఎలా ఉంది ఈరోజు నువ్వు జ్ఞాపకం చేసుకో. యేసుని ఆశ్చర్యపరిచే విధంగా ఉందా, లేదా ఎలా ఉంటున్నావు అనేది నువ్వు ఒకసారి గమనించుకో. యేసుని ఒకవేళ ఆశ్చర్యపరిచే విధంగా ఉండాలంటే ఆయనపై గట్టి విశ్వాసంతో నమ్మకంతో ఉండాలి. శతాధిపతిలాగా, ప్రభువా, ఒక్క మాట చెప్పు చాలుము అని దేవుణ్ణి అడిగే వారిగా ఉండాలి. దేవుడు నీ జీవితంలో కార్యం చేస్తాడు. దేవుడు నీకు సంపూర్ణ ఆరోగ్యం కలుగుచేయను గాక. శతాధిపతి నమ్మకం ఉంచినట్లు నీవు కూడా అంతే గొప్ప విశ్వాసంతో ఈరోజు మరి చిన్న ప్రార్థనతో నీ జీవితాన్ని మొదలుపెట్టు. దేవుడు నీకును నీ కుటుంబాన్ని ఆశీర్వదించి నడిపించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 9480585039 మరియు ఈమెయిల్ ఐడి info@fibaonline.org. మా ఫోన్ నంబర్ మరి ఒకసారి 9480585039. ఈమెయిల్ ఐడి info@fibaonline.org.
www.manavai.org